సో హే గైస్ వాట్సాప్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వినదర్ వీడియో గైస్. సో గైస్ ఈ వీడియోలో వచ్చేసి నేను మనం లైట్రూమ్ ప్రీసెట్ని ఎలా యూజ్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఈ లైట్రూమ్ ప్రీసెట్ యూజ్ చేయడం 100లో 99% వాళ్ళకైతే తెలియదు, అందుకని ఈ వీడియో. సో ఫ్రెండ్స్ తెలియని వాళ్ళైతే వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చూడాలి స్టార్ట్ నుంచి ఎండ్ వరకు. సో ఫ్రెండ్స్ కింద డిస్క్రిప్షన్లో అయితే కొన్ని ప్రీసెస్ లింక్ అయితే ఇస్తాను, ఒక 10-12 ప్రీసెస్ లింక్ ఇస్తాను. సో ఫ్రెండ్స్ ఆ లింక్స్ తోటి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ నేను వీడియో స్టార్ట్ చేసే ముందు నాకు వచ్చిన రిక్వెస్ట్, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ లేచకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నేను లైట్రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ చేశాను. సో ఫ్రెండ్స్ లైట్రూమ్ అప్లికేషన్ ఓపెన్ చేయగానే ఇందులోకి అయితే మన ప్రీసెస్ని అయితే ఎలా ఇంపోర్ట్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇంపోర్ట్ చేసే ముందు మీకు ప్రీసెస్ అయితే ఏంటో తెలియాలి కదా. సో ఫ్రెండ్స్ ప్రీసెస్ అయితే ఏం లేదు, ప్రీసెస్ అంటే రా ఫైల్స్. సో ఫ్రెండ్స్ రా ఫైల్స్ అంటే సో ఫ్రెండ్స్ ఆ ప్రీసెట్లో ఏముండాలంటే ముందు ఎడిట్ చేసింది ఉంటుంది ఎఫెక్ట్స్ అనేవి. సో ఫ్రెండ్స్ మనం అవన్నీ వేయడం కన్నా అలా కాపీ చేసుకొని పేస్ట్ అయితే ఈజీగా అవుతుందని డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఫ్రెండ్స్ ఆ ఎఫెక్ట్స్ అనేవి కాపీ చేసుకొని ఇందులో పేస్ట్ అయితే ఏమైందంటే సేమ్ అలానైతే ఫోటో అవుతుంది. కొన్నిసార్లు అయితే అలానైతే ఫోటో కాదు, ఎందుకంటే కొన్ని ఫొటోస్ లొకేషన్ చేంజ్ ఉంటాయి కాబట్టి అలా ఫోటో ఎడిట్ అయితే కాదు. సో ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే లైట్రూమ్ ప్రీసెట్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేయాలి, యాడ్ ఫోటో పైన. సో ఫ్రెండ్స్ యాడ్ ఫోటో పైన క్లిక్ చేయగానే ఇక్కడ మనకు ఇలానైతే ఆప్షన్ చూపిస్తుంది. సో ఫ్రెండ్స్ ఇలా ఆప్షన్ కనబడంగానే మన ప్రీసెట్స్ ఎన్నిలో ఉంటే డౌన్లోడ్ ఫోల్డర్లు ఉంటే లింక్ అనేది కష్టం అవుతుంది, అందుకని ఇక్కడ జేపీజీ వీడియోస్ వీటి మీద టిక్ తీసేసి ఓన్లీ రాస్ మీద ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నా అయితే కొన్ని ప్రీసెట్స్ అయితే ఉన్నాయి. ఈ ప్రీసెట్ల నుంచి కొన్ని ప్రీసెట్స్ అయితే నేను యాడ్ చేస్తాను, కొన్ని నాకు నచ్చిన ప్రీసెట్స్ అయితే యాడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్ కావాలంటే మీకు లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి అయితే ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ నేనైతే ఆడిపైన క్లిక్ చేయక ఇక్కడ తీసుకోవచ్చు, మీదనైతే ఇంపోర్టింగ్ అయితే అవుతున్నాయి, కొద్దినైతే వెయిట్ చేయాలి. సో ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు, నాకు ఫస్ట్ ప్రీసెట్ అయితే ఇంపోర్ట్ అయిపోయింది. ఫస్ట్ ప్రీసెట్ చూసుకోవచ్చు ఇంపోర్ట్ అది అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇందులో ఎలా సెట్టింగ్స్ ఉన్నాయో చూపిస్తాను. సో ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా ఆల్రెడీ ముందే ఇక్కడ చూసుకోవచ్చు, ఎక్స్పోజరు, లైటింగు, కాంట్రాస్ట్ ఇవన్నీ ఉంటాయి. మిక్స్చర్లోకి వెళ్తే ఇవన్నీ అయితే ముందు అయితే వేసింది ఉంటుంది. సో ఫ్రెండ్స్ ఇవి సెట్టింగ్స్ని ఎలా కాపీ వేసుకోవాలంటే ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ 3 డాట్ పైన క్లిక్ చేసి ఇక్కడ కాపీ సెట్టింగ్ అనే ఆప్షన్ అయితే మీకు కనబడుతుంది. ఈ కాపీ సెట్టింగ్ పైన క్లిక్ చేసి అయితే ఇక్కడ ఉన్న ఖాళీ మీకు టూల్స్, జియోమెట్రీ ఈ 2 ఆప్షన్ పైన అయితే టిక్ అయితే తీసేసి ఇక్కడ రైట్ పైన క్లిక్ చేసేయాలి. సో ఫ్రెండ్స్ రైట్ పైన క్లిక్ చేసి అయితే మన నార్మల్ ఫోటో పైన అయితే ఇదైతే పేస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్ నేనైతే నార్మల్ ఫోటోని అయితే తీసుకున్నాను. సేమ్ ఇలానే ఇక్కడ 3 డాట్ పైన క్లిక్ చేయాలి. సో ఫ్రెండ్స్ 3 డాట్ పైన క్లిక్ చేస్తే కాపీ సెట్టింగ్ కిందనే పేస్ట్ సెట్టింగ్ అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ పేస్ట్ సెట్టింగ్ చేయగానే చూసుకోవచ్చు 1 క్లిక్లోనే ఎంత నీట్గా అయితే ఎడిట్ అయిపోయింది. సో దీని అయితే సేవ్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ అండు వేసి ఇంకొక ప్రీసెట్ అయితే చూపిస్తాను, ఇంకొక ప్రీసెట్ తోటి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే ఈ మీడియం ఇంటూ బ్లూ ఈ ప్రీసెట్ సెలెక్ట్ చేసుకున్నాను. సో ఫ్రెండ్స్ ఈ మీడియం ఇంటూ బ్లూ సెలెక్ట్ చేసుకోగానే దీన్ని కూడా సేమ్ కాపీ సెట్టింగ్ చేశాను. సో ఫ్రెండ్స్ కాపీ సెట్టింగ్ చేసి మళ్ళీ ఈ ఫోటో అండు వేసాను కదా, ఈ ఫోటో ఓపెన్ చేసి అయితే 3 డాట్ పైన క్లిక్ చేసి పేస్ట్ సెట్టింగ్ అయితే వేస్తాను. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు 1 క్లిక్లోనే ఎంత నీట్గా అయితే మన కలరింగ్ అయింది. సో ఫ్రెండ్స్ ఇలానే ఇంకొకటి ప్రీసెట్ అయితే ఆడిస్తాను, అండు చేసేసాను ఆ ఫోటోని. సో ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్స్ట్ అయితే నేను ఈ డార్క్ ప్రీసెట్ అయితే యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ డార్క్ మోడ్ ప్రీసెట్ పైన ఇలా దీనిపైన 3 డాట్ పైన క్లిక్ చేసి కాపీ సెట్టింగ్ వేసుకొని మళ్ళీ ఆ ఫోటో పైన అయితే పేస్ట్ చేయాలి. సో ఫ్రెండ్స్ చూసుకోవచ్చు ఎంత డార్క్ ఫోటో ఎడిటింగ్ అయితే అయిపోయింది. సో ఫ్రెండ్స్ ఇదే ఈరోజు వీడియో మీకైతే ఈ లైట్రూమ్ ప్రీసెట్స్ ఎలా యూజ్ చేయాలో అర్థమైంది అనుకుంటాను. సో ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్కి కొత్త అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. సో ఫ్రెండ్స్ నేను మంచి ఎడిటింగ్ ట్యూటోరియల్స్ అయితే అప్లోడ్ చేస్తుంటాను.